దీంట్లో బెస్ట్ మనకు యూజ్ ఏంటి సార్ అంటే వితౌట్ చైన్ సార్, చైన్ వాడలేదు సార్. దీంట్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి సార్ అంటే ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్స్ రన్ అవుతుంది, పర్ అవర్ 60 కిలోమీటర్స్ రన్ అవుతుంది సార్. 60 కిలోమీటర్స్ రన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం సార్ మేము ఎందుకు దీన్ని ఆలోచన వచ్చింది మాకు అంటే ఇప్పుడు మోర్ యాక్సిడెంట్ అన్నీ కూడా సార్ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ వెయిట్ భరించలేకే చాలామందికి కాళ్ళు ఇంజూర్ అవ్వడం కానీ కాలు పోవడం కానీ జరుగుతుంది సార్. ఇది లెస్ వెయిట్, బైక్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి సార్. ఎట్ ద సేమ్ టైం మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో సో గేర్ బాక్స్ కానీ చైన్ సాకెట్ కానీ ఇంకా ప్రైస్ తగ్గించుకుంటాం సార్. సార్ ఇప్పుడు మాకైతే 10,000 వచ్చింది సార్. ఇది 10 to 12,000 వచ్చింది సార్. ఇంకా ఒక 10,000 మనం ఖర్చు పెట్టుకున్నామంటే కినా సో ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే లైట్ విత్ ఎవ్రీథింగ్ సార్ అన్నీ కూడా మనకి మార్కెట్లోకి తీసుకురావచ్చు. సో ఆ ప్లాన్ చేసాం సార్. సార్ దీన్ని మేము అలెక్సాని ఏ ప్లాన్ చేసామంటే సార్ మనకు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా సార్, దాంట్లో నెంబర్ ఆఫ్ సోల్జర్స్ చనిపోయినారు. సో మన ఇండియన్ ఆర్మీకి ఇలాంటి ఒక కమ్యూనికేషన్ రోబో ఉంటే వాళ్ళ ప్లేస్ దగ్గర ఉండి ఇలాంటి కమ్యూనికేషన్ రోబోస్ పైన సో ఫైర్ చేయడం కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఒకవేళ మనం లాస్ అయితే ఎవరు లాస్ అవుతాం సార్, ఓన్లీ రోబోని లాస్ అవుతాం కానీ సోల్జర్స్ సేఫ్గా కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతోన సో పిల్లల దగ్గర మేము ఎక్స్ప్లెయిన్ చేయించాం సార్. సో ఇవి రెండు మా మిలిటరీ స్కూల్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను. కన్జంప్షన్ గురించి చెప్పాలి అంటే ఒక బైక్ ఇంత కామన్గా రావడం ఆలోచన మంచిది. రెండవది వచ్చేసి తక్కువ, ఇది ఎక్కువ కన్జంప్షన్ తక్కువలో ఎక్కువ పోవడం అనేది చాలా ఇప్పట్లోనే ఎలక్ట్రిక్ బైక్సే 40,000, 70,000, 80,000 వస్తున్నాయి. ఇది 12,000లో అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ వన్. దట్ అలెక్సా ఈజ్ నైస్ వన్. ఇది చాలా మంచిది.